హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అపూర్వ, శరత్ చంద్ర, మీరా శారదకి చెయ్యకూడనివన్నీ చేస్తూ శారద మెడలో ఉన్న తాళిని తీసేయబోతూ ఉంటారు కదా. పాపం శారద ఏడుస్తూ ఉంటే అపూర్వ, నిన్ను ఎవరు ఆపుతారో నేను చూస్తాను అని చాలా కర్కశంగా శారద వైపు చూస్తూ ఉంటుంది. ఆపండి అని అక్కడ ఒక గొంతు వినపడుతుంది. అందరూ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ గగన్ ఉంటాడు. గగన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. అక్కడ ఉన్న శరత్ చంద్ర, అపూర్వ, మీరా అందరూ. ఇంకా ఒక్కసారిగా గగన్ గట్టిగా వాళ్ళ దగ్గరికి వచ్చి, మా అమ్మ ఒంటిపై చెయ్యి ఎవరేస్తారో వాళ్ళకి ప్రాణాలు లేకుండా చేస్తాను, జరగండి, దూరంగా జరగండి అని నలుగురిని దూరంగా పంపించేసి, అమ్మా అమ్మా అని పాపం గగన్ శారదని హక్ చేసుకుంటారు. నాన్న గగన్ అని వెక్కి వెక్కి ఏడుస్తారు శారద. గగన్ కళ్ళ నిండా కోపంతో అపూర్వ వైపు చాలా ఉరిమి చూస్తాడు. అపూర్వ పొగరుగా గగన్ వైపు చూస్తుంది. అసలు నువ్వొక ఆడదానివేనా అపూర్వ? అసలు నీకు ఒక ఆడవాళ్ళకి ఉండాల్సిన లక్షణం ఉందా? నీకు సాంప్రదాయాలు తెలుసు, కట్టుబాట్లు తెలుసు. అలాంటప్పుడు తన భర్త బ్రతికుండగానే తనకి ఇలాంటి ఒక పని చేస్తున్నావే, నీకసలు కొంచెమైనా జ్ఞానం, బుద్ధి, సిగ్గు ఉందా అని అడుగుతారు గగన్. రే గగన్, ఏంట్రా, ఏంటి అపూర్వను అలా అంటున్నావు అని అంటారు. అవును, ఇలాంటి వాళ్ళని ఇంత మర్యాదగా కూడా మాట్లాడకూడదు. అయినా నిన్ననాలి ముందు, మనిషివా పశువ్వా? ఏం చేస్తున్నావు శరత్ చంద్ర? నీకు ఒక చెల్లుంది కదా, నీ చెల్లి మెళ్ళో కూడా ఆ పెద్ద మనిషి తాళి కట్టాడు కదా. మా అమ్మకి ఇలా చేస్తే నీ చెల్లి తాళి తెగిపోతుందని నీకు తెలీదా శరత్ చంద్ర అని అడుగుతారు గగన్. శరత్ చంద్రకి నోట్లో నుంచి మాట రాదు, ఏం మాట్లాడాలో అర్థం కాదు. అప్పుడే మీరా, చూడు, మేమేమీ ఇక్కడికి మీ అమ్మని రమ్మనలేదు, మీ అమ్మ ఇక్కడికి వచ్చింది, మరి మమ్మల్ని ఏం చేయమంటావు అని అడుగుతుంది మీరా. చూడండి, ఇప్పటి వరకు మీరు చెర్రీ వాళ్ళ అమ్మ కాబట్టి చిన్నమ్మ చిన్నమ్మ అని రెస్పెక్ట్ ఇచ్చాను. కానీ ఎప్పుడైతే మా అమ్మకి మీరు ఇలాంటి దుస్థితి తీసుకురావాలనుకున్నారో మీకున్న రెస్పెక్ట్ని కూడా మీరు పోగొట్టుకోకండి. అన్యాయం చేసింది ఆ పెద్ద మనిషి కృష్ణప్రసాద్. మీరేమైనా చెయ్యాలనుకుంటే ఆయన్ని చేసుకోండి, అంతేకాని ఏమీ తెలియని అమాయకమైన మా అమ్మ జోలికి ఇంకొక్కసారి ఎవరైనా వచ్చారో వాళ్ళ శవాలు ఎవరికి దొరకకుండా చేస్తా, గుర్తు పెట్టుకోండి, ఇది గగన్ మాట అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు గగన్. ఇంకా అలా పాపం శారదని ఒక చేత్తో, పూరిని ఒక చేత్తో పట్టుకొని గగన్ తీసుకువెళ్తూ ఉంటే అప్పుడే అక్కడికి కృష్ణప్రసాద్ వస్తాడు. వచ్చి శారద ఫేస్ని, శారదని చూడగానే సిచ్యువేషన్ అంతా అర్థమవుతుంది కృష్ణప్రసాద్కి. గగన్ మాత్రం చాలా అసహ్యంగా కృష్ణప్రసాద్ వైపు చూసి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి, నాన్న కృష్ణప్రసాద్, వీళ్ళు చూడరా, ఏం చేశారో చెప్పరా అని చెప్పి జరిగిందంతా చెప్తుంది. ఒక్కసారిగా కృష్ణప్రసాద్ షాక్ అయిపోతాడు. అపూర్వ శరత్ చంద్ర దగ్గరికి వచ్చి, ఇన్నాళ్ళు నేను మీ ఇంట్లో ఇల్లరికం ఉంటున్నానని, మీ చెల్లెల్ని పెళ్లి చేసుకొని చేత కాక ఇక్కడే ఇంట్లో పడి తింటున్నానని మీరు చాలా మాటలు నన్ను అన్నారు, పడ్డాను, కొట్టారు, భరించాను, అవమానించారు, సహించాను. కానీ ఇవాళ ఏ స్త్రీ పరాయి స్త్రీకి కోరుకోకూడని విషయాన్ని ఈ అపూర్వ ఎప్పుడైతే చేసిందో, ఈ ఇంటిపై నాకు గౌరవం పోయింది, ఈ ఇంటిపై నాకు అసహ్యం మొదలైంది. నా శారద, నా భార్య శారదకి ఇలా చెయ్యాలనుకున్న మీరందరూ శవాలతో సమానం. అయినా ఇదంతా మీరా నువ్వే కదా ఇదంతా చేసింది? అంటే నీ భర్త నీ కళ్ళ ముందే చనిపోవడం నీకు ఇష్టం అన్నమాట. ఇన్ని రోజులు వీడు తోక ఊపుకుంటూ ఈ ఇంట్లోనే ఉన్నాడు, ఎన్ని మాటలన్నా ఏం చేసినా ఏమీ చెయ్యలేడనే అహంకారం మీ అందరికీ పెరిగిపోయిందన్నమాట. సరే మీరన్నట్టే కానిద్దాం. శవాన్ని ఎన్ని రోజులు మీరు ఇంట్లో ఉంచుకుంటారు? నా భార్య తాళి తెంపాలనుకున్నప్పుడే నేను చచ్చిపోయాను కదా, ఇంక ఇంట్లో నన్ను ఎందుకు ఉంచారు? ఎందుకు ఉంచుతున్నారు? వెళ్ళిపోతున్నాను. ఇప్పుడే నా మొదటి భార్య దగ్గరికి, నా మొదటి కొడుకు దగ్గరికి వెళ్ళిపోతున్నాను. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను. మీరా, తెలియాలి, మీరు చేసిన పాపం ఏంటో మీకు తెలియాలి అని లగేజ్ పట్టుకొని బయటికి వస్తాడు కృష్ణప్రసాద్. ఇంకా శరత్ చంద్ర, కృష్ణప్రసాద్
ఇదేమి బొమ్మలాట కాదు, నువ్వు చాలా తీవ్రమైన పరిణామాలు చూడాల్సి వస్తుంది అని అంటారు శరత్చంద్ర. ఆపండి, ఇంకాపండి. శారద మీ తోడ పుట్టకపోయినా మీ చెల్లెల్లాంటిదే. చెల్లెల్లాంటి అమ్మాయికి ఇలాంటి పరిస్థితి తెచ్చిన మీరు ఒక పెద్ద మనిషి, మీ మాట నేను వినడం. చూడండి శరత్చంద్ర, ఒక్కటి చెప్తున్నాను, మీ దగ్గర డబ్బు ఉందని, అధికారం ఉందని, అహంకారం ఉందని విర్రవీగుతున్నారు. కానీ ఇవన్నీ ఏదో ఒక రోజు గాలిలో కొట్టుకుపోయేవే. ఎప్పుడూ కలకాలం భూమి మీద ఉండేది బంధాలు, ప్రేమ, అభిమానం. అవేమీ మీ ఇద్దరి దగ్గర లేవు. కాబట్టి ఆ మీరాకి కూడా నేను కుదిరితే విడాకులు ఇచ్చి అసలు ఆ పెళ్ళే చెల్లదు. ఎందుకంటే నా మొదటి భార్య బ్రతికుండగా రెండో భార్య మెల్ల తాళి కడితే ఆ పెళ్ళే చెల్లదు. లీగల్గా కూడా మీరు నన్ను ఏమీ చేయలేరు. గుడ్ బాయ్ అని నేను నా గగన్ దగ్గరికి వెళ్ళిపోతానని అలా లగేజ్ పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాడు కృష్ణప్రసాద్. ఏమండి ఆగండి అని చెప్పి మీరా కృష్ణప్రసాద్ కాళ్ళపై పడుతుంది. వదులు మీరా, వదులు అని అంటారు కృష్ణప్రసాద్. ఏమండి మీరు మీరు నా ప్రాణం అండి, మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేనేమైపోవాలండి? లేదు, మీరు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. మీరే మీరే నాకు దిక్కు, మీరు లేకపోతే ఎలా అని ఏడుస్తుంది మీరా. ఏంటి, నేను లేకపోతే నువ్వు బ్రతకలేవా? మీ అన్నయ్యకి రాజ బంగ్లా ఉంది, కోట్లకి పరిగెట్టిన కోటేశ్వరుడు, అయినా మీ అన్నయ్య తోడులో నువ్వు బ్రతకలేవు, అంతే కదా మీరా? కానీ నా మొదటి భార్య శారద అలా కాదు. చిన్నప్పుడే వాళ్ళని నేను నిర్దాక్షిణ్యంగా నేను చేసిన పాపం వల్ల రోడ్డు మీద వదిలేస్తే వాళ్ళు కనీసం తిండికి లేకపోయినా, నిలబడ్డానికి చోటు లేకపోయినా నా ఇద్దరు బిడ్డల్ని నా కొడుకు ఉన్నాడనే ధైర్యంతో పెంచింది నా శారద. అన్నీ ఉన్న నువ్వే ఇంతలా ఫీల్ అవుతున్నావే. ఏమీ లేని రోజుల్లో నా శారద ఇంకెంత బాధపడాలి, ఇంకెంత నరకం అనుభవించాలి, ఇంకెంత క్షోభపడాలి? అవన్నీ నీకు తెలీదా? అంటే అనుభవిస్తేనే తెలుస్తాయా, లేకపోతే తెలీదా అని అడుగుతారు కృష్ణప్రసాద్. నన్ను క్షమించండి, ఇంకెప్పుడు నేను అలా చేయను. మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దు, పిల్లల మొహమైనా చూడండి అని అంటుంది మీరా. ఇంక వెంటనే శరత్చంద్ర, కృష్ణప్రసాద్ జరిగింది అర్థమైంది కదా, ఇంకెప్పుడు ఆ శారద ఇంటి గడప తొక్కకుండా ఉండాలని ఇలా చేశాం. నువ్వు వదిలి వెళ్ళిపోతే నా చెల్లెలు మీరా తట్టుకోలేదు. కాబట్టి ఇంటి పెద్దగా నేను చెప్తున్నాను, నువ్విక్కడే ఉండాలి, వెళ్ళకూడదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు శరత్చంద్ర. అపూర్వ మాత్రం అంతా అయిపోతుందనే టైంలో ఇలా జరిగింది. అయినా ఈ గగన్ గాడు, ఈ కృష్ణ ప్రసాద్, కేపీ ఇద్దరు కలిసి ఏంటి సీన్ అంతా అట్టర్ చేసేశారు అని చిరాగ్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ. ఇంకా అలా వెళ్ళిపోతున్న కృష్ణప్రసాద్ అయితే అపూర్వ దగ్గరికి వచ్చి, చూడండి అపూర్వ గారు, మీరు చాలా పొగరుపోతూ విర్రవీగుతున్నారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, చేసిన పాపం ఎక్కడికి పోదు, అది కర్మలా మీ వెంట పడుతూనే ఉంటుంది. ఇవాళ మీరు ఎంత పాపం చేశారో ఖచ్చితంగా పాపం మీకు తగులుతుంది, తగిలి తీరుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కృష్ణప్రసాద్. కేపీ శాపనార్థాలు పెడుతున్నాడు, వీడు నన్నేం చేయగలడు అని మనసులో అనుకుంటూ అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చి చుట్టూ చూస్తారు. ఎక్కడా శివ కనిపించడు. ఇదేంటి కానిస్టేబుల్, ఆ అబ్బాయి ఎక్కడా? అదే టెడ్డీ బేర్ తీసుకొచ్చాడు కదా, వాడెక్కడా అని అడుగుతారు. సార్, ఆ అబ్బాయి అప్పుడే వెళ్ళిపోయాడు సార్. వాళ్ళు వెళ్ళాల్సింది శరత్చంద్ర వాళ్ళ ఇంటికేనంట, భూమిని అంట సార్ వాళ్ళ అక్క అని అంటారు కానిస్టేబుల్. రేయ్, ఎంత పని చేసావు, నాకొక్క మాట చెప్పాల్సింది కదా. అవును, ఇంతకీ ఆ వీడియో రికార్డర్ ఎక్కడా అని అడుగుతారు. వీడియో రికార్డర్ ఏంటి సార్, అవన్నీ ఆ అబ్బాయి తీసుకువెళ్ళిపోయాడు అని అంటారు. మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది. అయినా సరే నేను ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి ఇంకా వెంటనే శరత్చంద్రకి కాల్ చేస్తారు ఇన్స్పెక్టర్. ఇది ఇలా ఉండగా శరత్చంద్ర అపూర్వ మాట్లాడుకుంటుంటే ఇన్స్పెక్టర్ నుండి ఫోన్ కాల్ వస్తుంది. హలో ఇన్స్పెక్టర్, చెప్పండి అని అంటారు శరత్చంద్ర. సార్, మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి సార్. 20 ఏళ్ల క్రితం శోభాచంద్ర గారు ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయారని మీరందరూ అనుకుంటున్నారు. కానీ అది అబద్ధం సార్, అది ఫైర్ యాక్సిడెంట్ కాదు, ఇట్స్ అ ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని చెప్తారు ఇన్స్పెక్టర్. ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు. షాక్ అయ్యి గడగడ వణికిపోతారు. అప్పుడే అదంతా వింటున్న అపూర్వ, బావా ఏమైందని అడుగుతుంది. ఇన్స్పెక్టర్, మీరు నిజం చెప్తున్నారా? నిజంగా నా శోభ యాక్సిడెంట్లో చనిపోలేదా? ఎవరో ప్రీ ప్లాన్గా మర్డర్ చేశారా అని అంటారు శరత్చంద్ర. ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది అపూర్వకి. ఇదేంటి, బావకి ఎవరు చెప్పారు అని చెప్పి షాక్లో ఉంటుందన్నమాట. అలా అపూర్వ అప్పుడే కరెక్ట్గా శరత్చంద్ర ఫోన్లో, ఇన్స్పెక్టర్,
నువ్వు తెలిసి మాట్లాడుతున్నావా, తెలియకుండా మాట్లాడుతున్నావా? అన్నీ నిజంగా తెలుసుకొనే చెప్తున్నావా? సాక్ష్యాలు ఏదైనా ఉన్నాయా? ఎవిడెన్స్ ఉందా? చెప్పండి చెప్పండి ఇన్స్పెక్టర్ అని అడుగుతారు శరత్చంద్ర. సార్, ఎవిడెన్స్ ఉంది సార్, కానీ ఆ అబ్బాయి నాకు కనిపించకుండా వెళ్ళిపోయాడు, మిస్ అయిపోయాడు. ఎలా అయినా ఆ అబ్బాయిని తిరిగి పట్టుకొని మీ ముందుకు తీసుకొచ్చి ఆ ఎవిడెన్స్ని మీకు ఖచ్చితంగా చూపిస్తాను సార్. వీడియోలో సరిగ్గా ఫేస్ అనేది ఎవరు చంపారో రికార్డ్ అవ్వలేదు, బట్ మీరు చూస్తే గుర్తుపట్టే ఛాన్సెస్ ఉన్నాయి సార్. కాబట్టి ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ సార్ అని కాల్ కట్ చేస్తారు ఇన్స్పెక్టర్. అపూర్వ నా శోభని ఎవరో కావాలనే చంపేశారంట అపూర్వ అని ఏడుస్తాడు శరత్చంద్ర. బావా, అలాంటిదేం లేదు బావా, ఆ ఇన్స్పెక్టర్ ఏదో పొరపాటు పడుంటాడు. అయినా పాపం అక్కనెవరు చంపుతారు బావా అని అంటుంది అపూర్వ. ఏమో అపూర్వ, అది నిజమో అబద్ధమో నాకు తెలీదు, కానీ నిజంగా అది నిజమైతే, ప్రీ ప్లాన్ మర్డర్ అయితే నా చేతిలో నుండి ఆ హంతకుడు తప్పించుకోలేడు. వెంటపడి మరీ ప్రాణాలు తీస్తా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు శరత్చంద్ర. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి శారదకు జరిగిన విషయాలేమి భూమికి ఎవరు చెప్పకపోవడంతో ఎవరికీ తెలీదు, భూమికి అస్సలు తెలీదు. సో భూమి శారదని కలవడానికి శారద వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది. అత్తయ్య అని చెప్పి పాపం లోపలికి వెళ్తుంది భూమి. అలా ఇంకా శారద చాలా డల్గా ఉంటుంది. పూరి కూడా ఏడుస్తూ ఉంటుంది. అత్తయ్య, ఏమైంది, ఎందుకలా ఉన్నారు అని అడుగుతుంది భూమి. ఏం లేదమ్మా భూమి, ఎందుకు వచ్చావు అని అడుగుతారు శారద. అత్తయ్య, మిమ్మల్ని మావయ్యని కలపడానికే నేను చాలా ప్రయత్నాలు చేస్తున్నాను. మీతో కొన్ని విషయాలు మాట్లాడడానికే ఇక్కడికి వచ్చానత్తయ్య. అసలు నేను అని పాపం చెప్పబోతుంటే భూమి అని గట్టిగా అరుస్తారు గగన్. ఒక్కసారిగా భూమి గగన్ వైపు చూస్తుంది. మీరింకా ఇక్కడే ఉన్నారా, ఆఫీస్కి వెళ్ళలేదా అని అడుగుతుంది భూమి. ఎందుకు వచ్చావు ఇక్కడికి, మా ఇంటికి నువ్వు ఎందుకు వచ్చావు? ఇంటికి వచ్చిన వాళ్ళని అవమానించడం మీ బుద్ధి, మా బుద్ధి కాదు. అందుకే మర్యాద ఇక్కడి నుండి వెళ్ళిపో భూమి అని అంటారు గగన్. ఏమైంది బావా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నేను ఒక్క నిమిషం శారదాతయ్యతో మాట్లాడి వెళ్ళిపోతాను అని అంటుంది భూమి. ఏం మాట్లాడతావు? నిన్న జరిగిన అవమానం గురించి మాట్లాడతావా? మీ వాళ్ళు చేసిన కర్కశమైన పని గురించి మాట్లాడతావా? మా అమ్మని నరకానికి పంపించే విషయం గురించి మాట్లాడతావా? ఏం మాట్లాడతావు భూమి అని అడుగుతారు గగన్. నువ్వు ఏం చెప్తున్నావో నాకేం అర్థం కావట్లేదు అని అంటుంది భూమి. అర్థం కాదు, నీకేమీ అర్థం కాదు. పెళ్ళిని చెడగొట్టడంలో ఫస్ట్ ఉంటావు, పెళ్ళి వద్దనుకోవడంలో కూడా ఫస్ట్ ఉంటావు, కానీ మనుషుల మనసుని నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకోలేవు భూమి. నువ్వే కాదు, నీ ఫ్యామిలీనే అంతా. మీ నాన్నున్నాడే, ఆయనే మెయిన్ విలన్. భూమి, ఆఖరిసారి చెప్తున్నాను, ఆడపిల్లవి కాబట్టి చెప్తున్నాను, ఇంకొకసారి ఏ కారణంతో కూడా మా ఇంటికి నువ్వు కలవడానికి రావద్దు అంతే అని గట్టిగా చెప్తాడు గగన్. పాపం భూమికి ఏమీ అర్థం కాదు. అసలు ఏమైంది, ఎందుకు గగన్ బావ ఇలా బిహేవ్ చేస్తున్నారు? శారద అత్తయ్యని చూస్తే చాలా బాధగా అనిపించింది. అసలు ఏం జరిగిందో వెళ్ళి ఖచ్చితంగా నాన్నని కనుక్కోవాలి అని కారులో తిరిగి ఇంటికి బయలుదేరుతుంది భూమి. కరెక్ట్గా అప్పుడే శివ ఉంటాడు కదా, భూమి వాళ్ళ తమ్ముడు శివ. ఇంక అతనైతే పరిగెత్తుకుంటూ వస్తాడనమాట. అప్పుడే పరిగెత్తుకుంటూ రావడంలో కరెక్ట్గా భూమి వాళ్ళ కారు కింద పడతాడు. ఒక్కసారిగా భూమి వెళ్ళి చూసేసరికి అక్కడ శివ ఉంటాడు. శివ అని చెప్పి భూమి ఇంక పట్టుకొని లేపుతుంది. వెంటనే భూమిని చూస్తూ శివ, అక్క నీకోసమే ఇక్కడికి వచ్చేసానక్క. అక్క, నీకు ఒక విషయం చెప్పాలక్క. ఇదిగో అమ్మ వాళ్ళు నీకు ఈ టెడ్డీ బేర్ ఇవ్వమని చెప్పారక్క, అమ్మ నాన్న చచ్చిపోయారక్క అని చెప్తాడు పాపం శివ. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలా భూమి, ఏం మాట్లాడుతున్నావు శివ అని అంటుంది. అవునక్క, ఎర్రబాబు వాళ్ళని చంపేశాడు, అందుకే నీకు ఈ టెడ్డీ బేర్ ఇవ్వమని చెప్పారక్క, అందుకే నీకు ఇద్దామని వచ్చాను అని అంటాడు శివ. రేయ్, నేను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది, సరే రా ఇంటికి వెళ్దాం రా అని చెప్పి ఇంకా భూమి అయితే అలా శివని ఇంటికి తీసుకువెళ్తుంది. భూమి శివని ఇంటికి తీసుకువస్తుంది. శరత్చంద్ర, అపూర్వ, కృష్ణప్రసాద్ అందరూ హాల్లోకి వస్తారు. మీతో శివ గురించి చెప్పాలి. నేను చిన్నప్పుడు అరకులో పెరిగాను కదా, అక్కడ నన్ను పెంచిన వాళ్ళ కొడుకు వీడు అని భూమి పరిచయం చేస్తుంది శివని. అప్పుడే అపూర్వ, ఇదేమీ సత్రం కాదు, ఇల్లు. వాడు ఎందుకు వచ్చాడో తెలీదు, ఒక పూట అన్నం పెట్టించి బయటికి పంపించేయి అని అంటుంది అపూర్వ. పిన్ని, మా అమ్మ నాన్న చనిపోయారు, ఇప్పుడు వీడికి నేను తప్ప ఎవరూ లేరు. అలాంటిది నువ్వు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు పిన్ని.
అయినా అవసరానికి ఒకలా మాట్లాడే మీరు నాకు చెప్పొద్దు. ఇక్కడ వీడిని ఉండమని చెప్పేది నేను, కాబట్టి నేను ఉండమంటున్నాను, వీడు ఉండాలి. నాన్న ఏమంటావు నాన్న అని అంటుంది భూమి. చూడమ్మా భూమి, నీ ఇష్టం. నిన్ను వాళ్ళు చేతులతో పెంచారు, నేను చేయలేని పని వాళ్ళు చేశారు, వాళ్ళ కొడుకు అంటున్నావు, సరే ఉండనివ్వమ్మా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు శరత్చంద్ర. ఇంకా అపూర్వ ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా శివకి ఒక రూమ్ చూపిస్తుంది భూమి. వెంటనే భూమి శరత్చంద్ర దగ్గరికి వచ్చి, నాన్న మీతో మాట్లాడాలి. అసలు ఏం జరిగింది నాన్న, ఏం జరిగింది? మీరు శారద అత్తయ్యని ఏం చేశారు, తనతో ఎలా ప్రవర్తించారు అని అడుగుతుంది భూమి శరత్చంద్రని. ఓ, నీకప్పుడే అందరూ మోసేశారా? చూడమ్మ భూమి, నేను చేసింది తప్పేమీ కాదు, నా మీరాకి న్యాయం జరగాలని నేను ఇలా చేశాను అని జరిగింది చెప్తారు. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. నాన్న అసలు మీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, మీరు ఎందుకు ఇంత ఘోరంగా ఆలోచిస్తున్నారు? అంటే కృష్ణప్రసాద్ మావయ్యని చంపేయాలని డిసైడ్ అయ్యారా నాన్న? మీకు తెలుసు, కానీ మీ అహంకారం మీకు అడ్డొస్తుంది. కృష్ణప్రసాద్ మావయ్య మొదట తాళి కట్టింది శారదత్తయ్య మెల్లోనే, కాబట్టి ఇలా చేయడం తప్పు కదా నాన్న. ఛా, మీరిలాంటి వారని నేను అస్సలు అనుకోలేదు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. శరత్చంద్రకి ఒక్కసారిగా చాలా బాధ అనిపిస్తుంది. ఇదేంటి భూమి నన్ను ఇంతలా ద్వేషిస్తోంది అని శరత్చంద్ర చాలా బాధపడుతూ శోభ దగ్గరికి వెళ్ళి శోభాచంద్ర ఫోటోతో, శోభామ్మ నిన్ను ఏమనాలో కూడా అర్థం కావటం లేదు, నువ్వు మర్డర్ అయ్యావంటున్నారు, కొంతమంది యాక్సిడెంట్ అంటున్నారు, ఎందుకు ఏం జరిగిందో నాకు అర్థం కావటం లేదు, నువ్వే ఎలా అయినా దారి చూపించాలి, అసలు నీకు జరిగింది ఏంటి అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడనమాట. అలా ఇంకా తనైతే ఇంకలా శరత్చంద్ర బాధపడుతుంటే ఇదంతా అపూర్వ చూసి, బావా నీకు డౌట్ వచ్చింది కదా, ఆ డౌట్ నేను రానివ్వను అని వెంటనే రౌడీలకు ఫోన్ చేసి, రేయ్ మీకు ఒక ఇన్స్పెక్టర్ నంబర్ ఇస్తాను, వాడు రేపటికల్లా పైకి పోవాలి, ముందు వాడి దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి, ఆ ఇన్స్పెక్టర్ అసలు ఎవరిని చూశారు, వాడు ఎలా ఉంటాడు, అసలు వాడు ఏం చేస్తున్నాడు, ఎందుకు వచ్చాడు అనే విషయాల్ని తెలుసుకోవాలి, సరేనా అని చెప్పి రౌడీలకు ఫోన్ చేసి ఆ ఇన్స్పెక్టర్ ఎవరి దగ్గర వీడియోని చూశాడో తెలుసుకోమని చెప్తుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా భూమి శివ ఇచ్చిన టెడ్డీ బియర్ని తీసుకొని శోభాచంద్ర ఫోటో దగ్గరికి వస్తుంది. పాపం శోభాచంద్ర ఫోటో దగ్గర ఆ టెడ్డీ బియర్ని పెట్టి, అమ్మా ఇందులోనే కదా నన్ను పెట్టి నా ప్రాణాలు కాపాడడానికి నన్ను ఫ్యాక్టరీ నుంచి బయటికి విసిరేశావు, అప్పుడే కదమ్మా, అప్పుడే నన్ను గగన్ బావ తన ప్రాణంగా కాపాడుకున్నారు, నాకు పునర్జన్మనిచ్చారు. అలాంటి గగన్ బావ వాళ్ళ అమ్మకి చాలా పెద్ద అవమానం జరిగిందమ్మా. గగన్ బావ మళ్ళీ నాకు ఇంకా దూరం అయిపోతాడేమోనని బాధగా ఉందమ్మా. నువ్వే ఏదో ఒక దారి చూపించు, ఆ అపూర్వ ఆగడాలకి అంతు తేలేలా నువ్వే చెయ్యాలమ్మా అని పాపం మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకుంటుంది భూమి. అలా నమస్కారం పెట్టుకునేసరికి కరెక్ట్గా ఆ టెడ్డీ బియర్ అయితే శోభాచంద్ర ఫోటో దగ్గర దీపం ఉండడంతో అక్కడ దీపం పడి కొంచెం టెడ్డీ బియర్ కాలిపోతుంది. వెంటనే భూమి ఆ టెడ్డీ బియర్ని ఇలా మొత్తం ఫైర్ పడకుండా, మండకుండా, కాలిపోకుండా కాపాడేసరికి జిప్ ఓపెన్ చేస్తుంది. అందులో వీడియో ఉంటుంది. క్లియర్గా శోభాచంద్రని అపూర్వ చంపిన వీడియో అందులో ఉంటుంది. ఒక్కసారిగా వీడియో చూసి షాక్ అయిపోతుంది భూమి. అప్పుడే వెనకాల శరత్చంద్ర ఉంటారు. భూమి ఏంటమ్మా అది అని అడుగుతారు. నాన్న అని అంటుంది. చూపించమ్మా అని చెప్పి చూసేసరికి అపూర్వ శోభాచంద్రని ఎంత కిరాతకంగా చంపిందో అందులో ఆ వీడియో ఉంటుంది. ఒక్కసారిగా అది చూసి షాకులో ఉండిపోతాడు శరత్చంద్ర. అపూర్వ గజగజ వణుకుతూ ఎలాంటి శిక్ష వేస్తాడానని భయపడిపోతూ ఉంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.